నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. దానివలన మాకెంతో ఉత్సాహం ప్రోత్సాహం లభిస్తుంది. మనం ఈరోజు చెప్పుకుంటున్న అంశం పేరు హృదయం పదిలం. మనిషి ప్రతిస్పందనని అంటే బాధైన సంతోషమైన ఆనందమైన ఫస్ట్ మనకి తెలియచేసేది మన గుండె. పిడికిడంత హృదయంలో అనంతకోటి భావాలను స్పందనలను దాచుకుంటుంది. మనిషి చివరి నిమిషం వరకు తోడుండేది మన గుండె. గుండె మనిషి శరీరంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అవయవం. అలాంటి గుండెని మనం అత్యంత పదిలంగా కాపాడుకోవాలి. తగినన్ని జాగ్రత్తలు తీసుకొని దాన్ని సరిగ్గా ఉంచాలి. దాన్ని బాధ పెట్టి మనం బాధపడకూడదు. కళ్ళు చూసే ప్రతి భావాన్ని మనకి మొదట తెలియచేసేదే గుండె. అలాంటి గుండెని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుండె పనిచేసే తీరు. మన చేతి పిడికిలంత ఉంటుంది మన గుండె. గుండె ఛాతీ ఎడమ భాగాన ఊపిరితిత్తుల మధ్య నిర్మితమై ఉంటుంది. దీని బరువు 250 నుండి 450 గ్రాముల వరకు ఉంటుంది. ఒక నిమిషానికి సుమారు 70 నుంచి 80 వరకు కొట్టుకుంటుంది. 70-80 కాక ఎక్కువసార్లు కొట్టుకుంటుంటే తేడాలు వస్తాయి. ఇలా చోటు చేసుకునే మార్పులే గుండె జబ్బులకి దారితీస్తాయి. గుండె మన శరీరానికి రక్తంని శుద్ధి చేసి అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. హార్ట్ రేట్ 60 ఏళ్లలోపు వారికి నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. 60 పైబడిన వారికి నిమిషానికి 75 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్లో 130 నుంచి 140 సార్లు, 9 సంవత్సరాలలోపు చిన్నారులలో 90 నుంచి 130 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. శరీరం సక్రమంగా పనిచేయాలన్నా అవయవాలు తగు రీతిలో పనిచేసి అవయవాలన్నిటికీ తగినంత ఆక్సిజన్, ఆహారం, పోషక పదార్థాలను రక్తం ద్వారా అందించే పని కేవలం గుండె మాత్రమే చేయగలదు. అసలు గుండె నొప్పి అంటే ఏంటి? వస్తే ఏం చేయాలి? గుండెని మనం ఎంత పదిలంగా కాపాడుకుంటే అది మనకి అంత బాగా సహకరిస్తుంది. గుండెకి రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలలో అడ్డంకులు అంటే క్లాట్స్ ఏర్పడడం వల్ల గుండెకు ఆక్సిజన్, పోషక పదార్థాలు సరఫరా అందక గుండెలోని కండరం అనగా కండరాల మధ్య పొర చచ్చుబడిపోవటం వలన జరుగుతుంది. దీనినే హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ అటాక్ వస్తే చేయాల్సిన చికిత్స ఏంటి? రోగికి స్వచ్ఛమైన గాలి అందేలా చూడాలి. ధైర్యం చెప్పాలి. ఆస్ప్రిన్ కానీ సార్బిట్రేట్ మాత్ర కానీ నాలుక కింద పెట్టి చప్పరించమని చెప్పాలి. రోగిని ఎలా ఉంది అని గాబరా పెట్టకుండా, మనం గాబరా పడకుండా విశ్రాంతిగా ఉండేటట్టు చూడాలి. వెంటనే సమీపంలోని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. తీసుకెళ్లేటప్పుడు కుదుపులు ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుదుపులు ఎక్కువైతే గుండె కండరాలు దెబ్బతిని మరణం సంభవించే అవకాశం ఉంటుంది. రోగి తాలూకు వారు కంగారు పడకుండా, రోగిని కూడా కంగారు పెట్టకుండా ఉండాలి. అసలు గుండె నొప్పి రావడానికి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఛాతీలో నొప్పి రావడం, రొమ్ము వెనక భాగంలో, ఛాతీ మధ్యలో, రొమ్ము ఎడమవైపు దిగువ భాగంలో నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. భుజాలు, మెడలు, చేతులు విపరీతంగా నొప్పి రావడం జరుగుతుంది. ఛాతీ బిగపట్టినట్లు ఉండి శ్వాస ఊపిరి కష్టంగా తీసుకోవడం జరుగుతుంది. విపరీతంగా ఒళ్ళంతా చెమటలు పట్టి గాభరాగా ఉండడం, గుండె దడ రావడం, వికారం, వాంతులు, కళ్ళు తిరగడం వంటివి జరుగుతాయి. తెలియకుండానే మలమూత్ర విసర్జనలు జరుగుతూ ఉంటాయి. స్పృహ కోల్పోవటం వంటి లక్షణాలు కూడా వాటికి మనకి కనిపిస్తూ ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఏడాదికి ఒక్కసారి తప్పకుండా శరీరానికి సంబంధించిన టెస్టులు అనగా షుగర్, బీపీ, థైరాయిడ్, ఈసీజీ, ట్రెడ్మిల్, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ ఇంకా గుండెకి సంబంధించిన ఇతర టెస్టులన్నీ తప్పకుండా చేయించుకోవాలి. ఆ టెస్టుల్లో ఏదన్నా తేడాలు ఉంటే తప్పక డాక్టర్లని సంప్రదించి వారి సూచనల మేరకు వైద్యం చేయించుకోవాలి. ఎట్టి పరిస్థితులు ఏ చిన్న తేడా ఉన్నా కూడా అశ్రద్ధ చేయకూడదు. మనిషికి అత్యంత అవసరమైంది వ్యాయామం. నడక శరీరానికి చాలా మంచిది. గుండె జబ్బులు ఉన్నవారు సార్బిట్రేట్ టాబ్లెట్ని నేల కింద పెట్టుకొని వ్యాయామం చేయటం మరీ మంచిది. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. నూనె పదార్థాలు, ఉప్పు, కారం,
మసాలాలతో కూడిన ఆహారం ఎక్కువ తీసుకోకూడదు. వ్యాయామం వలన శరీరంలో అన్ని భాగాలకి అణువణువున ఆక్సిజన్ రక్త ప్రసరణ సరిగ్గా జరిగి అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి. నిత్యం వాడే ఆహార పదార్థాలతో పాటు ఆకుకూరలు, పళ్ళు, పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. వెన్న, నెయ్యి, మీగడ, ఊరగాయలు, క్రీములు, కారాలు, క్యాన్డ్ ఫుడ్స్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. మంచినీరు ఎక్కువగా తాగడం, ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవడం మంచిది. శరీరం బరువు పెరగకుండా కూడా చూసుకోవాలి. బరువు పెరిగిన కొద్దీ గుండె మీద భారం పెరిగి గుండె సంబంధించిన రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. బరువు తగ్గడానికి మాత్రలు వాడుతూ ఉంటారు కొంతమంది. డాక్టర్స్ని సంప్రదించి మాత్రమే వాడాలి. డాక్టర్స్ని సంప్రదించకుండా ఆహార నియమాలు పాటించకుండా వాడడం వలన గుండె మీద వీటి ప్రభావం ఉంటుంది. వ్యాయామం ద్వారా కూడా బరువు తగ్గటం మంచిది. దానికి తప్పకుండా డాక్టర్ల సూచనలు, సలహాలు ఉండాలి. సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిళ్ళు, పోటీతత్వం, విపరీతమైన కోపం ఇలాంటివి ఉన్నవారిలో కూడా గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వీటికి దూరంగా ఉండటం మంచిది. వ్యసనాలు కూడా గుండె జబ్బులకి కారణమవుతాయి. ధూమపానం, మద్యపానం, గుట్కాలు, కైనీలు సేవించడం, ముక్కుపొడి, పొగాకు పీల్చడం ఇలాంటివి సరైన పద్ధతులు కావు. దీనివలన గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సరైన ఆహార సమయాలు పాటించకపోవడం ద్వారా కూడా గుండె జబ్బులు వస్తాయి. గుండె జబ్బులు అంటే భయం వద్దు. గుండె జబ్బు రాగానే ఎవ్వరూ చనిపోరు. ఇప్పుడు అత్యాధునిక వైద్య సదుపాయాలు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిని వైద్యుల సూచనల మేరకి ఉపయోగించుకొని ఆనందంగా జీవిద్దాం. ఎప్పుడూ కూడా గుండె జబ్బులు ఉన్నవారు సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకోవద్దు. సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేగా పరిగణిస్తారు. సో ఫ్రెండ్స్, గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నాం కదా. గుండె అంటే భయం వద్దు. దీనిలో ఆధ్యాత్మికంగా కూడా మన గుండె జబ్బులు ఉన్నవారు ఏం చెయ్యాలి అనేది కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి. దానిలో ఒక చిన్న ఎక్సర్సైజ్, కుర్చీలో స్ట్రైట్గా కూర్చొని విఠల విఠల అనే నామం రోజుకి ఉదయం ఒక 11 సార్లు, రాత్రి ఒక 11 సార్లు అనుకుంటే గుండెలో క్లాట్స్ తగ్గుతాయని చెప్తారు. ఇది పరిశీలించి దీని మీద ప్రయోగాలు చేసిన వారు కూడా ఉన్నారు. ప్రయోగాలు చేసి దీన్ని వాళ్ళ గుండెని బాగు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్, గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నారు కదా. ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషమే సగం బలం అంటారు పెద్దలు. ఏ చిన్న తేడాలు మనకి ఉన్నా వైద్యులని సంప్రదించి తగిన సూచనలు, సలహాలు, వైద్యము అన్నీ తీసుకొని ఆనందంగా జీవిద్దాం. గుండె అంటే భయం వద్దు. దాన్ని పదిలంగా కాపాడుకుంటే అది మనని పదిలంగా కాపాడుతుంది. బాయ్ ఎవ్రీబడి. మీకు మా ఛానల్ నచ్చితే కనుక, మా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ ఎవ్రీబడి.